పతడకల్లు 11 కిలోమీటర్, బాదామి 34 కిలోమీటర్. ఇది చూస్తున్నాడు అసలు వాయిస్ లేదు ఈ వీడియోలో. వాయిస్ అంతా ఇంక్రీజ్ చేసినా కూడా ఒకవేళ ప్లే చేసినా కూడా వాయిస్ ఏం రాదు. నా యూట్యూబ్ కెరీర్లో ఫస్ట్ టైం ఇలా జరిగింది. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. చూస్తున్నాడు అసలు వాయిస్ లేదు ఈ వీడియోలో. వాయిస్ అంతా ఇంక్రీజ్ చేసినా కూడా ఒకవేళ ప్లే చేసినా కూడా వాయిస్ ఏం రాదు. వాయిస్ లేదు అసలు. సేమ్ ఈ వీడియోలో కూడా అలాగనే ఉంది. వాయిస్ వాల్యూమ్ మేము 400 వరకు తీసుకెళ్ళినా కూడా నథింగ్. బట్ మళ్ళీ ఈ వీడియోలో వాయిస్ ఉంది. వాయిస్ అనే మెయిన్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ లేదు. అందుకే క్యాన్సిల్ వీడియో అప్లోడ్ చేయలేదు. ఈ ఫార్లో మనకు కలిసి రావడం మన రూమ్లో. మ్యూజియం పాయింట్ అనేది నేను స్కిప్ చేశాను, ఎందుకంటే నాకు ఇంతకుముందు నేను అడిగాను ఇక్కడ. సో అడిగితే వాళ్ళు అన్నారు సో నార్మల్గా ఉంటుంది మ్యూజియము, బట్ అదే టికెట్ మనం యూజ్ చేయొచ్చు. విఠల్ మందిర్ కూడా మనం టికెట్ తీసుకున్నాం కదా, అదే టికెట్ మనము ఈడ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఒకే టికెట్లో మనం మ్యూజియం, విఠల్ మందిర్ అండ్ తర్వాత వచ్చేసి లోటస్ ప్యాలెస్. సో ఈ మూడు ప్లేసెస్ కూడా ఒకే టికెట్ నడుస్తుంది. అండ్ నా రైట్ సైడ్, నా లెఫ్ట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది. సో వ్యూ మాత్రం సూపర్ అదిరిపోయింది. అండ్ రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది టోటల్ హంపి. సో హంపి సిటీ మొత్తం ఇక్కడ మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. సో హంపి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ టార్గెట్ మన పతడకల్ బాదామి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో ఈ సైట్ ఈ నుంచి హంపి నుంచి విజయనగరం నుంచి 146 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. సో 3 hours టైం చూపిస్తుంది, ఎందుకంటే చాలా రోడ్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. సో ముందర కనిపిస్తుంది. సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నాయి రోడ్స్. సో మనం ఇప్పుడు నేషనల్ హైవే 67 ఎంటర్ కాబోతున్నాం. సో ఈ నుంచి మనం రైట్ తీసుకుంటే స్ట్రైట్ మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మన డెస్టినేషన్ పాయింట్కి. సో మనం ఇప్పుడు ఉన్నాము నేషనల్ హైవే 50 పైన. సో నేషనల్ హైవే 50 వచ్చేసి హుబ్లీ ఈ రూట్కి వెళ్ళి తర్వాత మనం డైరెక్ట్ బెంగళూరు హైవే కూడా కనెక్ట్ కావచ్చు. బట్ మనం బెంగళూరు హైవే కనెక్ట్ కాకుండా రైట్ తీసుకొని మన డెస్టినేషన్ పాయింట్ పతడకల్, సో అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు. సో ఇది వచ్చేసి బిజాపూర్ హైవే. అండ్ ఇంకొక సైడ్ మీకు అటు సైడ్ మీకు కనిపిస్తుంది ఆ సైడ్ హైవే, అదే హుబ్లీ వెళ్ళే హైవే. సో మనం హుబ్లీ వెళ్ళకుండా బిజాపూర్ రూట్ కనెక్ట్ అయినా ఇప్పుడు. సో ఇది హుబ్లీ హైవే. సో స్ట్రైట్ వెళ్తే హుబ్లీ అండ్ రైట్ తీసుకుంటే మన అంటే స్ట్రైట్ ఇలా వెళ్తే మనం మళ్ళీ హంపి వెళ్ళొచ్చు. సో ఇదనమాట హుబ్లీ హైవే. అండ్ మనం ఇప్పుడు బిజాపూర్ అండ్ హుమ్నాబాద్ హైవే మనం కనెక్ట్ అయ్యాము. సో ఆన్ ది వే టు పతడకల్. సో ఈ లెక్కలు కూడా జస్ట్ ఒక బాదాం షేక్ కోసం బ్రేక్ తీసుకున్నాను, ఎందుకంటే వాతావరణం చాలా ఘోరంగా ఉంది. సో అందుకే బ్రేక్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకా 46 కిలోమీటర్ ఉంది. ఒక 2 నిమిషాలు మేము ఎండకు పెడితే గోకులు కూడా పూరా ఘోరంగా హీట్ అయింది. సో అదే అన్నమాట. చలో భాయ్, నామ్ అభిషేక్ भाई, तेरा नाम क्या है? विराट गुर्जर. राजस्थान से हो? कहाँ पे राजस्थान? हाँ, भिलवाड़ा. घूमे, अच्छा है जगह. सेम लाइफ ऑफ रमेश. ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాను, బట్ వర్త్ ఎందుకంటే వాతావరణం అనేది చాలా ఘోరంగా అయినాయి. అగైన్ నేషనల్ హైవే 50. సో నేషనల్ హైవే 50 నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత మనం వస్తాము, మనం రాయచూర్ హైవే కనెక్ట్ అవుతాం. అండ్ రాయచూర్ హైవే కనెక్ట్ అయిన తర్వాత బాగల్కోట్, రాయచూర్ హైవే, హుంగూడ్. సో ఈ రూట్లో మనం వెళ్తాం. సో పతడకల్ 13 కిలోమీటర్స్. సో గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్లో ఇదే ఒకటి. సో సంగమేశ్వర టెంపుల్ కూడా ఇందులో ఉంది. పతడకల్ 11 కిలోమీటర్, బాదామి 34 కిలోమీటర్. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా. సో ఈ మొత్తం గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఆఫ్ పతడకల్లు. అండ్ ఇక్కడ రివర్ ఉంది. సో లొకేషన్ మాత్రం అదిరిపోయింది. సో చేసేసి పతడకల్లు, ఫైనల్లీ పతడకల్లు కర్ణాటకలో ఉన్న
థర్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మనం ఇప్పుడు విజిట్ చేయబోతున్నాం. చూస్తున్నాం ఇక్కడ అసలు వాయిస్ లేదు ఇక్కడ ఈ వీడియోలో. వాయిస్ ఎంత ఇంక్రీజ్ చేసినా కూడా, ఒకవేళ ఇక్కడ ప్లే చేసినా కూడా వాయిస్ ఏం రాదు. వాయిస్ లేదు ఇక్కడ అసలు. సేమ్ ఈ వీడియోలో కూడా అలాగనే ఉంది. వాయిస్ వాల్యూమ్ మేము 400 వరకు తీసుకెళ్ళినా కూడా నథింగ్. బట్ మళ్ళీ ఈ వీడియోలో వాయిస్ ఉంది, మళ్ళీ ఈ వీడియోలో వాయిస్ అన్నారు. సో నార్మల్ ఉంటుంది మ్యూజియము. బట్ అదే టికెట్ మనం యూజ్ చేయొచ్చు. విఠల్ మందిర్ కూడా మనం టికెట్ తీసుకున్నాం కదా, అదే టికెట్ మనము చూద్దాం. సో అందుకే 2 రోజు వీడియో ఎందుకు రాలేదంటే ఇది రీజన్. అండ్ డేటా కూడా కరప్ట్ అయింది. ఇప్పుడు మీకు డేటా చూపిస్తాను. డే 11లో ఐఫోన్లో డేటా ఈ ఫోల్డర్లో అసలు డేటా లేదు. ఈ డేటా కరప్ట్ అయ్యి డిలీట్ అయిపోయింది. నేను SSD వాడుతున్నాను కదా, ఆ SSDలో డేటా అనేది లేదు. అండ్ గోప్రోలో అండ్ దీనిలో అసలు వాయిసే లేదు. ఇది చూడండి, నో వాయిస్. ఇది మెయిన్ ప్రాబ్లం వీడియో ఇంత లేట్ రావడానికి. ఎందుకంటే నేను మొత్తం హార్డ్ డిస్క్ కూడా నేను సర్చ్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్. అండ్ SSD కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫోల్డర్ నేను చెక్ చేశాను. బట్ ఏదంటే వాయిస్ అనే మెయిన్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ లేదు. అందుకే క్యాన్సిల్ వీడియో అప్లోడ్ చేయలేదు. ఈ ఫార్లో మనకు కలిసి రావడం మన రూమ్లో. ఓకే, ఎడిటింగ్కి అంత టైం పడింది. ఎడిటింగ్ చేస్తూ చుక్కలు కనిపించినాయి. ఆ ఫోల్డర్ అన్నీ నేను చూశాను, బట్ ఆ ఫోల్డర్ ఏ ఫోల్డర్లో డేటా అనేది తెలియదు. బట్ అందుకే ఈ 2 days టైం ఉంది కదా, ఈ వీడియో కోసం నేను తీసుకున్నాను స్పెషల్లీ. అండ్ ఫైనల్ ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అది ఒక ఫేక్ వీడియోలా కనిపిస్తుంది. అందుకే ఆ పార్ట్ అనేది తీసేస్తా. ఫ్యూచర్ నేను హంపీ సైడ్ వెళ్ళేటప్పుడు పతడకని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ డీటెయిల్ పెడతా. బట్ ఆ వీడియోలు మాత్రం చాలా సూపర్ ఉన్నాయి. బట్ ఎనీవే మన అదృష్టం బాగలేదు అనుకోవాలి. అండ్ దీనిలో మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. మనము ఈ వీడియో డేటా స్టోరేజ్ మనకు దీనిలో ఒక ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ఏంటంటే మనం డేటా అనేది పర్టికులర్గా మనం పెట్టుకోవాలి, స్టోరేజ్ అట్లా పెట్టుకోవాలి. మనం స్టోరేజ్ లేకపోతే చాలా కష్టం. అందుకే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మనకు. ఈ ఎక్స్పీరియన్స్లో మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ డీటెయిల్ ఈ ఎక్స్పీరియన్స్ మనకు లైఫ్ టైం యూస్ఫుల్ ఉంటుంది. డేటా కరప్ట్ కాకుండా ఎలా చూసుకోవాలి, ఎలా పెట్టుకోవాలని మనకు ఉంటుంది. అందుకే నేను ఒక డిసిజన్ తీసుకున్నాను, ఒక కెమెరా తీసుకుందాం అనుకున్నాను. సో చాలా రోజుల నుంచి వస్తుంది, మైండ్లో నడుస్తుంది. బట్ ఇప్పుడు ఫైనల్గా కెమెరా అయితే మనం తీసుకోతున్నాం. ఈ సిరీస్ అయిపోయిందో మనం వెంటనే కెమెరా తీసుకుందాం. కెమెరా సర్చింగ్లో ఉన్న ఎవరైనా మంచి సజెషన్ చేస్తే సజెషన్ చేయండి. ఆ సజెషన్ నేను దీనిలో మీ సజెషన్కి నేను కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను. అండ్ కెనాన్ కానీ, నికాన్ కానీ, సోనీ కానీ ఈ బ్రాండ్ బాగుందని చెప్పండి. ఆ బ్రాండ్ మనము బ్లాగింగ్ కోసం మనం కెమెరా సర్చ్ చేస్తున్నాం. ఆ కెమెరా మనం తీసుకుందాం. మనం ఇప్పుడు వెళ్తున్నాం పతడకల్ నుంచి పూణే. యాక్చువల్లీ పూణే ఎందుకు వెళ్తున్నాం అంటే నేషనల్ హైవే మనం వెళ్తున్నాం ఇప్పుడు పతడకల్ నుంచి పూణే. కర్ణాటకలో ఉన్న న్యాచురల్ హెరిటేజ్ సైట్ వెస్టర్న్ ఘాట్. ఈ వెస్టర్న్ ఘాట్ మనం కవర్ చేయట్లేదు. అంటే వెస్టర్న్ ఘాట్ కోసం మళ్ళీ మనం రావాల్సి వస్తుంది. గోవా కానీ ఈ టెరెన్లో వచ్చినప్పుడు మనం కర్ణాటక ఎంటర్ కావాలి. ఆ టైంలో మనం న్యాచురల్ హెరిటేజ్ మనం వెస్టర్న్ ఘాట్ మనం కవర్ చేసేద్దాం, కర్ణాటకలో ఉన్నది. బట్ ఇప్పుడైతే మనం పత్తడకల్ అండ్ హంపి అయితే కవర్ చేసి మనం రిటర్న్ వెళ్తున్నాం. కొంచెం పని ఉంది. అండ్ నెక్స్ట్ మంత్ మా ఊర్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది. సో అందుకే ఆ ప్రిపరేషన్ ఉన్నాయి. ఆ ప్రిపరేషన్ చేయడానికి నేను ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాను. రిటర్న్ వెళ్ళి ప్రిపరేషన్ చూసుకొని అండ్ తర్వాత మనం మళ్ళీ రైడ్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ రిమైనింగ్ ఇప్పుడు బ్యాలెన్స్ ఉంటాయి మహారాష్ట్ర స్టేట్ అండ్ గోవా. ఈ 2 స్టేట్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సౌత్ ఇండియా, ఒరిస్సా నుంచి మొత్తం సౌత్ ఇండియా మొత్తం కవర్ అయినట్టు. అండ్ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్లో మనం వెళ్తాము లదాఖ్. అండ్ ఆ లదాఖ్ ట్రిప్లో మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ లదాఖ్ ట్రిప్లో ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మళ్ళీ మనం రాజస్థాన్, గుజరాత్ ఈ టెరెన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము. బట్ ఇది లదాఖ్ కూడా ఆల్ ఇండియా రైడ్లో ఒక పార్టీ ఉంటుంది మనకు. లాస్ట్ ఇయర్ నేను లదాఖ్ చేశాను. బట్ ఈసారి ఈ ఆల్ ఇండియా రైడ్ కోసం మళ్ళీ లదాఖ్ వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈసారి మిస్ అయింది అనుకోండి, బట్ ఆల్ ఇండియా కంప్లీట్ కాదు. ఎందుకంటే ఆల్ ఇండియాలో మనకు కంపల్సరీ లదాఖ్ కవర్ చేయాల్సిందే. ఆ కవర్ చేసే వరకు మనకు ఆల్ ఇండియా రైడ్ అనేది ఇన్కంప్లీట్ ఉంటుంది. అందుకే మనం ఈ సీజన్లో లదాఖ్ వెళ్ళి రావాలి. ఆ తర్వాత రిమైనింగ్ స్టేట్ మాత్రం ఎనీ టైం మనం వెళ్ళొచ్చు. బట్ లే అండ్ లదాఖ్
జస్ట్ ఏంటంటే ఈ టెరిటరీని మనం కవర్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఒక ప్రయారిటీ మనకు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ట్రిప్లో చూద్దాం. చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేశారు, మన ఫాలోవర్సు, మన సబ్స్క్రైబర్సు, కొందరు మన హైదరాబాద్ ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మెసేజ్ చేశారు. వాళ్ళ గురించి ఈసారి చూద్దాం. ఒకవేళ అరేంజ్ అయితే అందరూ తీసుకెళ్దాం. మ్యాక్సిమం అయితే ఎంత తక్కువ మంది అంత బాగుంటుంది రైడ్. బట్ ఈసారి ఒకవేళ వస్తారంటే తోలుకొని పోదాము మనతో పాటు. బట్ ఏంటంటే ఒక బైకింగ్ బ్రదర్ కూడా ఒక క్రియేట్ అవుతుంది. అండ్ ఐడబ్ల్యూఎన్సీ రోలింగ్ మోటార్ సైకిల్ క్లబ్, మేము ఐడబ్ల్యూఎన్సీ అంటాం. ఐడబ్ల్యూఎన్సీ మేము హైదరాబాద్లో కూడా ఓపెన్ చేద్దాం అనుకున్నాం. సో హైదరాబాద్లో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. సో ఆ ప్లస్ పాయింట్ గురించి మనం ఇప్పుడు ఆలోచన చేసి మనకు లదాఖ్ హైదరాబాద్లో మనం ట్రై చేస్తున్నాము మన గ్రూప్ ఓపెన్ చేయడానికి. సో చూద్దాం. ఇప్పుడున్న మన నేషనల్ హైవే 52 అండ్ 52 తర్వాత మళ్ళీ మనం మర్జ్ అవుతాం నేషనల్ హైవే 50 అండ్ 50 తర్వాత మళ్ళీ మనం నేషనల్ హైవే 65. సో ఈ హైవేస్ కనెక్ట్ అవుతూ మనం వెళ్తాము. నేషనల్ హైవే 65 గురించి చెప్పాలంటే ఇది నేషనల్ హైవే 65 పూణే టు విజయవాడ, మచిలీపట్నం. సో ఈ వరకు ఉంటుంది. పూణేలో స్టార్ట్ అయ్యి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 4 స్టేట్ని కవర్ చేస్తుంది. బట్ నేషనల్ 65 నేను చాలా వరకు నేను పూణే టు హైదరాబాద్ వరకు నేను డ్రైవ్ చేశాను. అండ్ విజయవాడలో సర్టన్ ప్యాచ్లో డ్రైవ్ చేశాను. బట్ అది వేరే. బట్ ఇప్పుడు మనం అదే రూట్లో మనం వెళ్తాం. అండ్ ఆ రూట్లో మళ్ళీ మనం మర్జ్ అయ్యి పూణే వెళ్ళాలి. సోలాపూర్ తర్వాత నైట్ చాలా మబ్బు అవుతుంది. అండ్ నైట్ తర్వాత ఇంకా నేను అంతగానో బ్లాగ్ ఏం చేయను. బట్ ఏంటంటే ఇప్పుడు విజయపూర్ వస్తుంది. విజయపూర్లో మనం కొంచెం స్నాక్ కోసం ఒక బ్రేక్ తీసుకుందాం. ఆ బ్రేక్ తీసుకొని సో ఇవి స్నాక్స్ తీసుకుందాము. విజయపూర్లో మంచి ప్లేస్ ఎక్కడ ఉంటే. అండ్ ఇంతకుముందే ఫ్యూల్ టాప్అప్ చేసేసాను. ఫ్యూల్ టాప్అప్ చేసినంత వరకు ఇప్పుడు ఎలాంటి టెన్షన్ డైరెక్ట్ మనం పూణే వరకు వెళ్ళిపోవచ్చు. ఏదో ఇక్కడ ఒక ప్లేస్ ఉంది చూద్దాం, ఫేమస్ రష్ కూడా చాలా ఉంది. సో చూద్దాం, ఇక్కడ ఆగి చాయ్ అండ్ స్నాక్స్ తీసుకొని మనం ప్రొసీడ్ అవుదాం. మన నెక్స్ట్ టార్గెట్ అనుకున్నాం మనం పూణే. ఈరోజు నైట్ రీచ్ అవుదాం. సో టీ అండ్ స్నాక్స్ మాత్రం అదిరిపోయినాయి. అండ్ ఇంతకుముందు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నేను ఐఫోన్లో నేను వ్లాగ్ షూట్ చేశాను. అండ్ ఐఫోన్లో వ్లాగ్ షూట్ చేసిన తర్వాత బై మిస్టేక్లీ ఆ వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయినాయి. అండ్ డిలీట్ అయిపోయిన తర్వాత నేను డిలీట్ ఫోల్డర్ చూస్తే ఆ దాంట్లో కూడా లేవు. అది ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ నాకు. ఎందుకంటే హంపీలో ఉన్న వీడియోస్ కొన్ని డిలీట్ అయిపోయినాయి. అండ్ మధ్యలో పతాడ్కల్లో చేసిన వీడియో కూడా డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయి జస్ట్ గోప్రో వీడియోస్ మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు దీంతో పాటు నా యూట్యూబ్ కెరీర్లో ఫస్ట్ టైం ఇలా జరిగింది. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. నార్మల్గా గోప్రోలో వాయిస్ రికార్డ్ అయితే కాకపోతే గోప్రోలో వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. బట్ వీడియోనే డిలీట్ అయిపోతే దానికి మళ్ళీ మనం షూట్ చేయలేము. ఆ బాధ చాలా ఘోరంగా ఉంటుంది. ఆ వీడియో డిలీట్ అయిపోయింది, ఆ మెమరీ డిలీట్ అయిపోయిన తర్వాత మనము అసలు ఏం అనలేకపోతాం. ఇంకా మనల్ని మనం తిట్టుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేకుండా, మనకు వేరే దారి లేకుండా. ఇప్పుడు మనం ఉన్నాం నేషనల్ హైవే 65 నేషనల్ హైవే 65 మనం మర్జ్ అవుతున్నాం. నేషనల్ హైవే 65 పూణే టు మచిలీపట్నం. మధ్యలో బ్లాగ్ ఏం చేయను. ఇంతకుముందు కొంచెం వర్షం పడింది, అందుకే ఆ మధ్యలో కూడా నేను విజయపూర్ తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదు. వర్షం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం వర్షం పడే లోపే మనం రీచ్ కావడానికి, లేకపోతే మనకు ఇబ్బంది ఉంటుంది. ట్రై చేద్దాం మ్యాక్సిమం అలా సీన్ కాకుండా చూసుకోవడానికి. గేర్స్ అయితే అన్నీ ఉన్నాయి. గేర్స్ మనం క్యారీ చేసాము. ఒక 2 minutesతో మనం మన ఇంటికి అయితే రీచ్ అయిపోతాం సేఫ్లీ. టైం అవుతుంది 12:30. బట్ ఎనీవే నో ప్రాబ్లం. పోలీస్ పెట్రోల్ వెహికల్. అండ్ ఈ వ్లాగ్ ఈయనే ఫినిష్ చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కంపల్సరీ ప్రెస్ చేయండి. కలుద్దాం మనం నెక్స్ట్ వ్లాగ్లో. నెక్స్ట్ వ్లాగ్ అనేటివి ఇంకా మా ఊరు ఉంటాయి, ఇంకా తర్వాత కొన్ని ఉంటాయి. అప్డేట్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి. అండ్ కలుద్దాం మనం నెక్స్ట్ టైం. సో అప్పటి వరకు సీ యూ సూన్. బాయ్.